నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మనకి ఈపీఎఫ్ అనేది ఈ రోజున ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసిందనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పానండి, ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో, సో దీని గురించి క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను అనమాట. ఎట్లాంటి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ని యూజ్ చేస్తే కనుక మీరు ఈపీఎఫ్ ఖాతాదారులు 29వ తారీఖు నుంచి జాగ్రత్తగా ఉండండి. అట్లాంటివి మార్చుకోవడం చాలా వరకు బెటర్. మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి, మీ యొక్క పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది జమ అవ్వదు అని చెప్పాను కదా. అయితే మనకి ఏంటంటే ఈ రోజున 8/2/2024 ఈపీఎఫ్ కూడా ఒక సర్క్యులర్ దీని మీద విడుదల చేసిందనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు మనకి ఈపీఎఫ్ అనేది ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ అలాగే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్ లిమిటెడ్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని లింక్ చేసి ఈపీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు 1/11/2023లో. ఓకేనా? అయితే ఆర్బీఐ 31/1/2024 ఆర్బీఐ ఒక విషయాన్ని ఈపీఎఫ్ఓకి త్రూ చేసిందనమాట. ఏంటి? ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ లిమిటెడ్ దీన్ని మేము ఇట్లా బ్యాన్ చేస్తున్నాము, అంటే ఈ యొక్క పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి నిలిపివేస్తున్నాము అని చెప్పేసి. ఓకేనా? సో ఇట్లా మనకి ఈపీఎఫ్ఓ కూడా త్రూ చేశారన్నమాట. ఒక సర్క్యులర్ అనేది అది చూపిస్తారు మీకు, మనకి కింద ఉన్నది. ఓకేనా? అయితే దీని కారణంగా అంటే ఈపీఎఫ్ ఒక నిర్ణయం తీసుకుందన్నమాట. అన్ని రీజనల్ ఆఫీసుల్లో ఉన్న ఈ యొక్క ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక విషయాన్ని అయితే ఇక్కడ వెల్లడించింది అనమాట. అందరికీ కూడా ఈ సర్క్యులర్ అనేది త్రూ చేయమని చెప్పింది. సో వీళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసేసింది అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదేంటంటే ఈ 29/2/2024 నుంచి మనకి ఎట్లాగో ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ ఖాతాలో ఉన్న ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి నిలిచిపోతాయి కదా. సో దీని కారణంగా మీరు ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ ఆఫీసర్స్ అందరూ కూడాను, సో ఇట్లాంటి అకౌంట్స్ కలిగి ఉన్న పీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ త్రూ చేస్తే కనుక, అంటే ఏదైనా క్లెయిమ్ అనేది త్రూ చేస్తే కనుక మీకు దాన్ని మీరు రిజెక్ట్ చేయండి అని చెప్పేసి, అంటే క్లియర్గా వీళ్ళైతే చెప్పేశారు ఇక్కడ. ఎట్లాంటి క్లెయిమ్స్ అన్నీ కూడా తీసుకోవద్దు, యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి. ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే వస్తాయో మీ దగ్గరికి ఇవన్నీ కూడా మీరు నిలిపివేయండి, యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి అయితే క్లియర్గా సర్క్యులర్ ద్వారా విడుదల చేస్తున్నమాట ఈ విధంగా. ఓకేనా? సో వీళ్ళకి కూడా ఏంటంటే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళకి కూడా ఒక సర్క్యులర్ అనేది విడుదల చేస్తుంది అనమాట. అంటే వీళ్ళకి కూడా త్రూ చేసింది దీని గురించి క్లియర్గా. ఓకే? సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఈపీఎఫ్ కూడా ఇప్పుడు మనకి అఫీషియల్గా అయితే సర్క్యులర్ అయితే విడుదల చేసిందనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని యూజ్ చేసి మీరు మీ యొక్క పీఎఫ్ ఖాతాని మీరు మేనేజ్ చేసుకుంటే కనుక దాన్ని వెంటనే రిమూవ్ చేయండి. ఓకేనా? వేరే బ్యాంక్ అకౌంట్ని మీరు కేవీసీ ద్వారా మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా? మీకు ఎన్నోసార్లు చెప్పారు ఎట్లా మనము ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు, అట్లాగే మనము చేంజ్ చేసుకోవచ్చు, అట్లాంటి విషయాలన్నీ కూడా లాస్ట్ వీడియోలో కూడా మేము చెప్పారనమాట. ఈ వీడియో కింద మీకు ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. కుదిరితే మీకు ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో ఉంటుంది. మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎట్లా మనము యాడ్ చేసుకోవచ్చు, అట్లాగే మనము వాటిని రిమూవ్ చేసుకోవచ్చు, ఇట్లాంటి విషయాల మీద. ఓకే? చూసారు కదా, ప్రతి ఒక్కరి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఇంకా మీరు ఇట్లాంటి బ్యాంక్ అకౌంట్స్ని ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని యూజ్ చేస్తే కనుక దాన్ని మీరు రిమూవ్ చేసి వేరే ఖాతాని యాడ్ చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకుని కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి ఆడుచండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.